మనం నివసించే సమాజంలో కుక్కలు మనిషికి అత్యంత విశ్వసనీయమైన స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా మారాయి. వేల సంవత్సరాల క్రితమే అడవుల్లో తిరిగే తోడేళ్ల నుంచి మచ్చిక చేసుకుని మనిషి వాటితో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. నేడు కుక్కలు కేవలం పెంపుడు జంతువులే కాదు, మన జీవితంలో అవి భాగమైపోయాయి. వాటి విశ్వసనీయ ప్రేమ, నిస్వార్థ భక్తి మనకు ఎన్నో మంచి అనుభవాలను అందిస్తాయి. అయితే కుక్క మనిషికి ఇంత మంచి స్నేహితుడు అయినప్పటికీ అదే కుక్క కరిస్తే జీవితాంతం ఇబ్బంది పెట్టే సమస్యలకు కారణం కావచ్చు. కుక్క కాటుకు చాలా మంది తేలికగా తీసుకుంటారు. కేవలం గాయాన్ని కలగడం సరిపోతుందని భావిస్తారు. కానీ వాస్తవానికి కుక్క కాటుతో అనేక ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కుక్క కాటుకు గురైన 24 గంటల్లోపు మొదటి ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. కుక్క కాటుతో వచ్చే అతిపెద్ద ప్రమాదం రేబిస్. ఈ వైరస్ మెదడు, నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. సమయానికి ఇంజెక్షన్ తీసుకోకపోతే అది ప్రాణాంతకం కావచ్చు. కుక్క పళ్ళు, గోళ్లపై ఉండే బ్యాక్టీరియా గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ధనుర్వాతానికి కారణం కావచ్చు. ఇది కండరాలు బిగుసుకుపోవడానికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారితీస్తుంది. కుక్క నోటిలో ఉండే బ్యాక్టీరియా గాయంలోకి వెళ్లి వాపు, ఎరుపు, చీముకు కారణమవుతుంది. కొన్నిసార్లు ఈ ఇంజెక్షన్ శరీరంలోకి వ్యాపించి సెప్సిస్ వంటి తీవ్రమైన ప్రమాదానికి దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొందరికి కుక్క కాటు తర్వాత చర్మంపై అలర్జీ ప్రతిచర్యలు కలగవచ్చు. దీనివల్ల గాయం చుట్టూ దురద, ఎర్రటి దద్దుర్లు మరియు తీవ్రమైన మంట కలుగుతోంది. వైద్యుల ప్రకారం కుక్క కరిచిన 24 గంటల్లోపు రేబీస్ మొదటి ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి. ఆలస్యం చేస్తే వైరస్ శరీరంలో వ్యాపించవచ్చు. రేబీస్ నుంచి రక్షణ కోసం సాధారణంగా 4 నుంచి 5 ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి వేర్వేరు రోజుల్లో ఇస్తారు. తద్వారా శరీరం వైరస్తో పోరాడే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో బాగా కడగాలి. ఏ విధమైన ఇంటి చిట్కాలను పాటించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి ఇంజెక్షన్ తీసుకోవాలి.